నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్, మన ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన రతన్ టాటాకి అయితే అస్వస్థత రావడం జరిగింది. అనారోగ్య ప్రాబ్లంతో ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోనైతే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే చాలా మంది మీడియా సంస్థలు అయితే అతనికి లో బీపీ ఉండడం వల్ల అతను హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం జరిగిందని చాలా మీడియా సంస్థలు అయితే రాస్తున్నాయి. కానీ రతన్ టాటా గారు ఏమని చెప్పారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి వచ్చానని రతన్ టాటా గారు అయితే చెప్పారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని ఆయన చెప్పడం జరిగింది. నా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని రతన్ టాటా గారు అయితే చెప్పడం జరిగింది. రక్తపోటు తగ్గడంతో ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అవడం జరిగింది. అయితే దీనిపై ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు బీపీ డౌన్ అయిందని చాలా మీడియా సంస్థలు అయితే రాస్తున్నాయి, అందులో నిజం లేదు అని రతన్ టాటా గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.